ఇప్పుడు జియాగూడ కాడికి వచ్చిన సబ్జీ మండి జియాగూడ గంగపుత్ర సంఘం ఉంటుంది ఇక్కడ సబ్జీ మండిలా. ఆ గంగపుత్ర సంఘం కాడ ఒక పెద్ద ఏనుగు మీద అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని పోతారంట. ఆ ఊరేగింపు మామూలుగా అయితే మనకు బోనాలైన తెల్లారి జాతర నడుస్తుంది. జాతర రోజు మొత్తము ఏనుగంబరీలు అవి ఇవి మస్తు జోరు కనబడుతుంది జాతర అంతా. కానీ ఈడ సబ్జీ మండిలా ఇక్కడ గంగపుత్ర సంఘం కాడ ఈ రోజే ఆ అమ్మవారిని ఆ ఏనుగు అంబారి ఎక్కించుకొని నల్లపోచమ్మ గుడి కాడికి తీసుకుపోతారంట. నీ అంగనే తీసుకుపోతారా, నీ అంగే ఏనుగు వస్తుందా చూస్తామంటని వచ్చిన రాంగనే అన్నారు, చంద్రబాబు మీదికెక్కి ఏనుగుని చూస్తున్నావు పోతరాజులు తయారవుతుండ్రే అన్నారు. పోతరాజులను చూడాలంటే నాకు కూడా మస్తు సంతోషం. చూస్తాం పండి పోతరాజులు తయారవుతున్నారు అంటే లోపలికి వస్తే పోతరాజుల గజ్జలు అబ్బో మస్తు ఆభరణాలు ఉన్నాయి వీళ్ళ అన్నీగో. చంద్రముఖి సినిమాలో నేనే చంద్రముఖి అంటే చూడు అట్లా అనిపిస్తుంది నాకు వీటిని అన్నింటిని చూస్తుంటే. అబ్బో వాళ్ళ గజ్జలు వాళ్ళ తయారయ్యే సామాన్లు అవన్నీ పెట్టుకున్నారు ఈడ పోతరాజులు ఇక మేకప్లు అన్నీ వేసుకొని ఇట్లా ఏషాలు కట్టుకుంటారు కదా, ఆ ఏషాలన్నీ వేసుకొని పసుపుకి ఇట్లా రుద్దుకుంటున్నారు. చూస్తావా అంటే పోతరాజులతో ఒకసారి మాట్లాడి పోదాం అంటని వచ్చిన లోపలికి. వస్తే పోతరాజులు ఈడ ముద్దుగా పసుపు రుద్దుకుంటున్నారు. పోతరాజు వేషం కట్టినాక పసుపుతోటి మొత్తము శరీరం అంతా పసుపు నింపేస్తారు. వీళ్ళు కళ్ళు గిన్నెలు అన్నీ మంచిగా తేడగా పెట్టుకుంటారు కదా, ఇట్లా పాములు లెక్క కళ్ళు ఇట్లా పెట్టుకొని మంచిగా తయారులు అవుతున్నారు. తమ్మి నమస్తే, ఏం పేరు? నా పేరు శివమ్మ. శివ, ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు పోతరాజు వేషం? నేను 5 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళ నుండి. తమ్మి ఇట్లా మేకప్ గీకప్ అంత వేసుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళల్లో లెన్సులు ఇట్లా పెట్టుకుంటా అంటారు కదా. ఏం కాదు మంచిగానే ఉంటుంది. మంచిగా ఉంటుంది. మామూలుగా ఉట్టప్పుడు ఏం పని చేస్తావు తమ్మి? నేను ఉట్టప్పుడు బండి నడిపిస్తా. డ్రైవర్ కొలువు చేస్తావు, మళ్ళీ పోతరాజు తమ్మి ఇట్లా అంతా పేయంత పాసుపు రుద్దుకొని ఇట్లా పోతరాజు వేషం కడితే మస్తు జిస్టి కలుగుతుంది అంటారు కదా. మరి మీరు ఏం బందోబస్తు ఏమైనా చేయించుకుంటారా? ఉంటారు మళ్ళా నీ అంగనేనంటే నేను అనుకున్నా ఊర్లో ఎప్పుడు పోతరాజు అంటే మస్తు దిష్టి కలుగుతుంది, బాగానే జాగ్రత్తగా ఉండాలి అది ఇది అంటారు. ఏం ప్రాబ్లం ఉండదు. నీ పేరు ఏం పేరు? నా పేరు శివ. శివ, ఏ ఊరు తమ్మి నీది? నా జియాగూడ పోతరాజు వేను. నీ పేరేం పేరు తమ్మి? కైలాష్. కళ్ళల్లో ఇట్లా లెన్సులు పెట్టుకుంటారు కదా, కళ్ళు మండయ్యా తమ్మి? కదా మండుతాయి. కానీ తర్వాత కంటి చూపుకు అంటారు చాలా మంది. అర్ధగంట దాకా మండుతాయి, తర్వాత నార్మల్ అయిపోతాయి. ఈ కళ్ళల్లో మెరుపు గిరుపు పడితే కష్టం కదా తమ్మి? చెంకి గిట్ట పడితే కష్టమే. మరి మంచిగా కనిపించాలి కదా పబ్లిక్ కి మంచిగా కనిపించాలని ఇట్లా కళ్ళల్లో లెన్సులు పెట్టుకొని తయారవుతున్నారు. అగో ఆ తమ్మునికి రుద్దుతున్నారు మొత్తం పసుపు. పెయ్యంత పసుపు రుద్దుకుంటారు ఇక మొత్తం. రంగులు ఏమి వేసుకోరు, పెయింటింగ్లు పెయింటింగ్ వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. కానీ ఇదే మంచిగా ఉంటుందా? ఇదే మంచిగా ఉంటుంది, న్యాచురల్ గా ఇదే మంచిగా ఉంటుంది. ఒక్కసారి గిట్టు తిరుగుతాము నువ్వు. ఈ తమ్ముడిని చూడండి అమ్మ, ఒక దిక్కు ఒక రంగు వేసుకుంటే. ఏం పేరు నీ పేరు? సునీల్. ఎక్కడికెంచి? జియాగూడ నుంచి. జియాగూడ పోతరాజులు తయారవుతున్నారు. ఈ రోజు బోనాల పండుగ రోజే వీళ్ళు ఇక్కడ మొత్తం ఊరేగింపుకు పోతారు. తమ్మి ఎన్నేళ్ళ నుండి నువ్వు వేసుకుంటున్నావు? 6 ఏళ్ళ నుండి. ఎట్లా అనిపిస్తుంది పోతరాజు వేషం కట్టినప్పుడు? మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ అంతా భయపడుతుంటే సంతోషమా లేకపోతే వేషం కట్టినందుకు సంతోషమా? వేషం సంతోషం. వేషం కట్టినందుకు సంతోషం అంటుంది. కానీ తమ్మునికి మేకప్ మంచిగా చేసి రెవలేషన్ నీకు ఆయన ఏమో పేరు ఆయన కళ్యాణ సాయిబాయి కళ్యాణ పిల్లగారి పేరు కళ్యాణ్ వేసిందంట మంచిగా ముద్దుగా. అదో ఈ తమ్ముని పేరు ఏం పేరు తమ్మి? నీ పేరు? కరణ్. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు కరణ్? 6 సంవత్సరాలు. ఇక్కడ జియాగూడ వాళ్ళేనా? భయం కదా తమ్మి? ఎప్పుడన్నా భయమైందా పోతరాజు వేషం కట్టినప్పుడు? మొత్తం అమ్మవారు చూసుకుంటుంది, మొత్తం అమ్మవారే చూసుకుంటుంది. పోతరాజు వేషం కడితే అంటున్నాడు కరణ్. ఈడ ఇంకొక తమ్ముడు మేకప్ వేయించుకుంటున్నాడు. తమ్మి నీ పేరేంది? సాయి. నువ్వు ఆర్టిస్టా లేకుంటే ఇష్టంతో టుట్టికి వేస్తావా? ఇట్లా అంతే దోస్తులేనా లేకపోతే పైసలు తీసుకొని ఫ్రెండ్ సర్కిల్ మొత్తం. నీ పేరేం పేరు? గజానంద్. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు? 6 years.
6 ఇయర్స్ అవుతుంది. తమ ఇట్లా పోతరా దేశం కట్టినప్పుడేమో వీళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. ఉత్తప్పుడు ఎట్లా మరి బతుకు తెరువు? మా డాడీ ఉన్నాడు కదా, డాడీ ఏం చేస్తాడు? మా వస్తుంది ఆయననే. మీ నాయననే చూస్తాడు, వస్తుంది. మీ నాయనే చూసుకుంటాడు. మొత్తం మామూలుగా ఉత్తగా పని ఏం చేస్తావు నువ్వు? కొలువు కొరియర్ చేస్తావు, బ్లూ డాట్ కొరియర్ చేస్తావు. తమ్మి జుట్టు నిజం జుట్టేనా నీది లేకపోతే పెట్టుకున్నదా? పెట్టుకున్నా విగ్గు పెట్టుకున్నావు. నేను అది ఈడ ముందట అంతా పిలకలు అల్లిండ్రు కదా, నీ అంగ జుట్టే కావచ్చు అనుకున్నా. కాదు పెట్టుకున్నావు. పెట్టుకున్నా. మీ నాయన ఏడు మరి రాలేదా ఉస్తాదు? వేరే ప్రోగ్రాంలో ఉన్నాడు. వేరే ప్రోగ్రామ్. అయ్యో ఉస్తాద్ వస్తే చూస్తుంటే ఎట్లుంటుండేనో ఏమో. వేరే ప్రోగ్రాంలో అయితే మాకు పంపించిండు, మేము ఇస్తున్నాం మేడం. తమ్మి నీ పేరేంది? గణేష్. గణేష్. ఒక కన్నులో పెట్టుకున్నావు, ఇంకొక కన్నులో పెట్టుకోవాలి. నువ్వే పెట్టుకుంటావా, ఎవరైనా పెడతారా? ఇప్పుడు ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు గణేష్? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుండి గణేష్ పోతరా దేశం వేస్తున్నాడంట. గణేష్ భయం కాదా పోతరా దేశం వేస్తే? ఏం కాదు, కానీ చాలా కష్టం పోతరా దేశం కట్టుడు అంటారు కదా, నియమేనా? అవును. మొత్తానికైతే 1 2 3 4 5 ఇంకొక పోతరాజు కూడా 6 వచ్చిండ్రా మొత్తం. 5 మంది బయట ఉన్నారు, 6 లోపల ఉన్నారు. మొత్తం 10 మంది దాకా వచ్చినట్టున్నారు. చిన్న పిల్లలు, ఇగో గింత పిల్లలు అందరూ మేకప్ లేస్తున్నారు. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు తమ్మి ఇట్లా పోతరాజు? ఏమనిపిస్తుంది వీళ్ళకి తయారు చేస్తే? ఇప్పుడు మీ అమ్మోళ్ళు తిట్టరా? నీకేం వచ్చిందిరా, చదువుకోరా అంటే ఇగో గీ ఏషాలని కడుతున్నావు అని తిట్టరా? మా షాప్ ఉంది, జగన్మేరలో షాప్ పెట్టుకున్నా. ఇంకేం కావాలి, పోతరాజు వస్తే పండుగలు వస్తే నాకు ఇష్టం. బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇట్లా పోతరాజులకు రంగులు రుద్దడం మంచిగా ఇష్టం. దెబ్బలాస్ ఉంటాయి చిన్నప్పటి నుంచి. బోనాల పండుగ అంటే నాకు ఇష్టం. చూడండి అమ్మ మంచిగా అనిపిస్తుంది నాకు. పండుగలు వచ్చినాయి అంటే, పండుగలు వస్తే మొత్తం పండుగ ఈయనదే. మళ్ళీ పండుగలు వస్తే దెబ్బలాస్ అనిపిస్తుంది కదా, ఏడా పోబుద్ది కాదు మంచిగా. పోతరాజు ఎంబడి ఆడబుద్ది అవుతుంది మంచిగా. పోతరాజులు ఎంబడి మంచిగా ఆడుకుంటాం. పోతరాజు అంటే మాకు ఇష్టం. పోతరాజులు అంటే మాకు ఇష్టం, జబర్దస్త్ అనిపిస్తుంది. మంచిగా ఆడుకుంటాం, పోతరాజులతోటి కలిసి ఆడతాము అని చెప్తున్నాడు ఆ తమ్ముడు. ఇగో పోతరాజులు ఇక్కడ తయారవుతున్నారు. కిందనేమో ఏనుగాంబారి నడుస్తున్నది, పోయి ఏనుగాంబారి చూసేసి అట్లనే పోదాం పండుగ. ఇంకొక తమ్ముడు తయారవుతున్నాడు. ఓ అమ్మో, ఏం పేరు తమ్మి? లడ్డు. మీ నాయన ఏం చేస్తాడు? లడ్డు మా డాడీ బిజినెస్. నువ్వేం చేస్తావు? కొలువు ఏమైనా చేస్తావా? స్టడీ చేస్తాడు. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏడా? కాలేజ్ వివేకవర్ధన్లో డిగ్రీ చదువుతున్నావు. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు? 5 years నుంచి. మనం చిన్నగా ఉన్నప్పటి నుండి వేస్తున్నట్టు ఇంటర్మీడియట్ కాడికెంచి. ఇప్పుడు మీ అమ్మకి ఇట్లా ఏం కోపం చేయదా? ఎందుకురా లడ్డు పోతరా దేశం మా తాతల నుంచి ఉంది. కుటుంబంలోనే వేస్తున్నారు అందరు. హైదరాబాద్లో ఇది ఒక వంచన ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వేసేవాళ్ళు ఇప్పటిదాకా చూసిన అశ్విన్ పోతరాజు, ఆయన 7 తరాల నుండి వేస్తున్నారంట. ఈ లడ్డోళ్ళు నువ్వెన్నో తరము? 4వ తరం ఈ లడ్డు. ఇట్లా 4 తరాల నుండి వాళ్ళు ఇట్లా పోతరా దేశం వేస్తున్నారట. నడువుండి కిందికి ఏనుగంబారి చూద్దాం పండి.